నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జంట నగరాల అస్తిత్వం దెబ్బతీస్తే ఉపేక్షించమన్న బీఆర్ఎస్. నిరసన తెలిపే హక్కులను సర్కార్ కాలరాస్తోందని కేటీఆర్ మండిపాటు. కాసేపట్లో పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. 1464 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. 2 రోజులు బంగాల్ అస్సాంలో పర్యటించనున్న ప్రధాని మోదీ. 3250 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న పలువురు భారతీయులు. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని భావోద్వేగం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్. 2 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకీలు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో భద్రతా బలగాలు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాలు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు 2 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో వాయు నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఉదయం గాలి నాణ్యత సూచిక AQI 368గా నమోదైంది. వాయు నాణ్యత అత్యంత పేలవమైన కేటగిరీలో నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB వెల్లడించింది. అటు చలిగాలులు కొనసాగుతుండటంతో దట్టమైన పొగ దేశ రాజధానిని కప్పేసింది. దీంతో దృశ్యమానత తగ్గి పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రతలతో స్వల్ప మెరుగుదల కనిపించినప్పటికీ దృశ్యమానత తక్కువగానే ఉందని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. నిన్న 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే ఇవాళ 7 డిగ్రీలు రికార్డైనట్లు పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ NCR పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 ఆంక్షలు విధించినట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ పేర్కొంది. వీటిని కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తొలి బ్యాచ్ స్వదేశానికి తిరిగి వచ్చింది. తొలి విడతలో భాగంగా ఈ తెల్లవారుజామున పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన వారు ఇరాన్లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని, ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులే లేవని వెల్లడించారు. వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు, ప్రజల హాహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేయడంతో తమ పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించే అవకాశం లేక తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు. విదేశాంగ శాఖ అధికారులు సంప్రదించడానికి కూడా వీలు కాలేదన్నారు. తిరిగి భారత్కు వస్తామనుకోలేదని, ఇటువంటి క్లిష్ట సమయంలో తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ప్రస్తుతం 10,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు విదేశాంగ శాఖ అంచనా వేస్తుంది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గుప్పలకు పోయారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని ఆపడం ద్వారా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడానని చెప్పుకున్నారు. ఎవరు గుర్తించినప్పటికీ ఇది తనకు ఒక గౌరవం అంటూ చెప్పుకున్నారు. ఏడాదిలోపే అమెరికా అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చిందని చెప్పారు. ఇండో పాక్ ఘర్షణలను ఆపడం ద్వారా దాదాపు 1 కోటి మంది ప్రజల ప్రాణాలను కాపాడినందుకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనకు ఘనత ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. గాజాలో యుద్ధాన్ని ఆపి మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పానని వెల్లడించారు. గతేడాది మే నెలలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఇండో పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చెప్పుకోవడం ఇది 80వ సారి. మాదక ద్రవ్యాల ముఠాలు, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెక్సికోపై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేస్తున్న వేళ US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA కీలక ఆదేశాలు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా,
పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు అమెరికా విమానయాన సంస్థలకు FAA అడ్వైజరీ నోటీస్ జారీ చేసింది. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని ఎయిర్ లైన్లను హెచ్చరించింది. ఈ నోటీసు 60 రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. విమానం ఎంత ఎత్తులో ఉన్నా, ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఉన్నా సరే వాటికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో చేసే ఇలాంటి నోటీసులను FAA జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెక్సికోపై దాడి చేసేందుకు విమానాలకు ఈ హెచ్చరికలు చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జడ్చెర్ల మండలం చిట్టబోయినపల్లిలో IIIT ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు సహా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 1464 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం MVS డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే సభ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. 1464 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. జడ్చెర్ల మండలం చిట్టిబోయినపల్లి TGS WREIS ఆవరణలో 400 కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ IIITకి శంకుస్థాపన చేయనున్నారు. 200 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ పట్టణంలోని MVS డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 200 కోట్ల రూపాయలతో తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 20 కోట్ల అంచనా వ్యయంతో MVS డిగ్రీ కళాశాల భవనం, 20 కోట్ల అంచనా వ్యయంతో పాలమూరు యూనివర్సిటీలో ST విద్యార్థుల హాస్టల్కు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం 1464 కోట్ల పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. గత పాలకులు 10 ఏళ్లు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లాకు ఏదడిగినా కాదనకుండా ఇస్తున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అభివృద్ధి పనులతో మహబూబ్ నగర్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో కలిసి NM శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. 1400 కోట్ల రూపాయల శంకుస్థాపన కేవలం మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించిన పనులను చేస్తున్నాడంటే ఈ మట్టి మీద, ఈ నగరం మీద, ఈ ఉమ్మడి జిల్లా మీద మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అమితమైన అనురాగం, వాత్సల్యం, ప్రేమ కనబడతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 603 కోట్ల రూపాయలతోటి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన కోసం సభ పెట్టుకొని శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. గతంలో మీరు చూసింటారు, గతంలో ఉన్న మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు దేంట్లో పోటీ పడ్డారంటే ఆస్తుల సంపాదనలో పోటీ పడ్డారు. అరే వానికి 100 ఎకరాలు ఉంటే నాకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళని పోటీ పడ్డారు. కానీ ఈరోజు మేమందరము అభివృద్ధి విషయంలో పోటీ పడతా ఉన్నాం. ఏది అడిగినా కాదనకుండా ఈరోజు పాలమూరుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయం అందిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు జిల్లా కోసం కేటాయిస్తాను. ఎందుకంటే గతంలో పాలమూరును పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు గత పాలకులు. గ్రౌండ్ అయ్యే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష చేస్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు జరిగే బహిరంగ సభ కావడంతో ఈ సభ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జిల్లాల పునర్విభజన, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం సరికాదన్నారు. ముందు అనుమతి ఇచ్చి తర్వాత అడ్డుకోవడమేంటని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో మళ్లీ ర్యాలీ చేస్తామని వెల్లడించారు.
సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. నల్ల బ్యాడ్జీలతో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పార్టీ శ్రేణులను పోలీసులు వాహనాల్లో తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకోరాదు జరగండి మరోవైపు తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పినా ఎందుకు అడ్డుకుంటున్నారని తలసాని అన్నారు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో మళ్లీ ర్యాలీ చేస్తామని మాజీ మంత్రి తలసాని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. గతంలో 24 సర్కిళ్లుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లుంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్కి, ప్రతి డిప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం, కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్. జంట నగరాలు జోడెద్దులు. మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని. ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు. మన కార్పొరేటర్లని, మిగతా మా నాయకులని, దాదాపు 8,000 మంది మా సోదరులని, సోదరిమణులని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అందుకే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ జోలికే పోలేదన్నాడు. బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ, మోండా మార్కెట్ కానీ, నార్త్ జోన్ కానీ, గోపాల్పురం కానీ ఇవన్నీ కూడా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో కలిపాడు. ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది. ఇది మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మీరు రాత్రి 10:40 మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత బీఆర్ఎస్ సర్కార్ ఖజానాను ఖాళీ చేసి అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలికలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. తన హయాంలో మంజూరైన నిధులను దారి మళ్లించారని సుమన్ చేస్తున్న ఆరోపణల్ని మంత్రి ఖండించారు. మంచిర్యాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు.
ఖజానా ఖాళీ పెట్టిపోయినరు వాళ్ళకు కొంచెమన్నా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండ్రు, దోచుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు అందరు పైసలు దోచుకొని వాళ్ళ సొంత ఆస్తులు అన్ని కూడా పెంచుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వెజిటబుల్ మార్కెట్ అంటారు, ఈ బిల్డింగ్ అంటారు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్. ఎందుకు ప్రజలకు రోడ్ అవసరమా? పెద్ద పెద్ద బిల్డింగ్లు అవసరం. లక్షలాది కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతుంది. మంచి సీసీ రోడ్లు ఉండాలి, మళ్ళీ నీళ్ళ సౌకర్యం కావాలి. మీకు అమృత్ స్కీమ్ కింద 40 కోట్లతోని మన ఇక్కడ అమృత్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. 6 నెలల్లో మన ఇంటింటికి నల్ల కూడా వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు మెరుగయ్యాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 3వ త్రైమాసికం ముగిసేసరికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు 1,25,000 కోట్లకు చేరాయి. బడ్జెట్ అంచనా వేసిన మొత్తంలో 54% అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలాఖరు వరకు పన్నుల ద్వారా 1,14,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాలో 65%గా ఉంది. కాగ్ వివరాల ప్రకారం డిసెంబర్ వరకు జీఎస్టీ ద్వారా 39,000 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 11,000 కోట్లు, అమ్మకపు పన్నుల ద్వారా 25,000 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా 17,000 కోట్లు ఆదాయం వచ్చింది. కేంద్ర పన్నుల వాటాగా రాష్ట్రానికి 15,000 కోట్లు రాగా ఇతర పన్నుల ద్వారా 6,000 కోట్లు సమకూరాయి. పన్నేతర ఆదాయం ద్వారా 7,000 కోట్ల పైగా వచ్చాయి. బడ్జెట్ అంచనాల్లో 22% పైగా మాత్రమే ఉంది. బడ్జెట్లో పేర్కొన్న మొత్తంలో కేవలం 16% పైగా గ్రాంట్లు వచ్చాయి. మొదటి 9 నెలల్లో అప్పుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 66,000 కోట్లు సమకూర్చుకుంది. డిసెంబర్ నెలాఖరు వరకు అన్ని రకాలుగా ఖజానాకు 1,90,000 కోట్లకు పైగా రాగా రాష్ట్ర ప్రభుత్వం 1,77,000 కోట్లను ఖర్చు చేసింది. 9 నెలల్లో బడ్జెట్ అంచనాలను 67% పైగా అందుకుంది. ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో వడ్డీ చెల్లింపులకు 21,000 కోట్లకు పైగా, ఉద్యోగుల జీతాలకు 35,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. పెన్షనర్లపై 14,000 కోట్లకు పైగా, రాయితీల కోసం 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. మూలధన వ్యయం బడ్జెట్లో 36,000 కోట్లు ప్రతిపాదించగా 9 నెలల్లోనే 42,000 కోట్లు పైగా ఖర్చు చేసింది. మొదటి 3 త్రైమాసికాల్లో 9,601 కోట్లు రెవెన్యూ లోటు ఉన్నట్లు తేల్చారు. డిసెంబర్ చివరి నాటికి 65,000 కోట్లకు పైగా ఆర్థిక లోటు, 44,000 కోట్లకు పైగా ప్రాథమిక లోటు ఉన్నట్లు తేల్చారు. యాదగిరిగుట్టలో పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే నెల 18న శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 24న ఎదుర్కోలు, 25న తిరు కళ్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం చేపడతారు. పాతగుట్టలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు జరుగుతాయి. 16 రోజులు దాటినా ఈవో నియామకం జరగకపోవడంతో ఉత్సవ ఏర్పాట్లు మొదలు కాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు బంగారంగా భావించే బెల్లం ప్రసాదాన్ని సమర్పించాలనుకునే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం ప్రసాదం తమ ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు, కుంకుమ వస్తువులు అందజేస్తారు. బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు కేవలం 299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహబూబాబాద్లోని ఓ కుటుంబం బొమ్మల కొలువులో అందరి దృష్టిని ఆకర్షించింది. 19 ఏళ్లుగా ఈ బొమ్మల కొలువు పెడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అమితంగా ఆకట్టుకుంది. ఈ బొమ్మల కొలువు మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ బొమ్మల కొలువుని 3 రోజులు నిర్వహిస్తాము. మొదటి రోజు భోగి, బొమ్మలకు భోగి పళ్ళు పోస్తాము. రెండో రోజు సంక్రాంతి నోము ఉంటుంది. 3వ రోజు కనుమ, 3వ రోజు ఉద్వాసం చెప్తాము. 3 రోజులు 3 ప్రసాదాలు తయారు చేసి బొమ్మలకు నివేదన చేస్తాం. మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం ఆడపిల్ల పుడితే స్టార్ట్ చేయాలని చెప్పారు. నేను అలా మా పాపకు 19 సంవత్సరాలు, మా పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది 20వ సంవత్సరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బుళ్ళేరుగూడెం గ్రామంలో 1 కాదు 2 కాదు ఏకంగా 271 వంటకాలతో అల్లుడికి మర్యాద చేశారు.
వ్యాపారస్తుడైన శ్రీనివాసరావు దంపతులు ఏడాది కిందట తమ కుమార్తె ప్రణీతకు విజయవాడకు చెందిన రామకృష్ణతో వివాహం జరిపించారు. వివాహం తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో అల్లుడిపై తమ ప్రేమను భిన్నంగా చాటుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పలు రకాల వంటకాలు, పండ్లు, శీతల పానీయాలు కలిపి మొత్తం 271 వండించి తమ ప్రేమను చాటుకున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహించి ఊరిపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నాడు ఓ యువకుడు. సంక్రాంతి సందర్భంగా ఎద్దుల పోటీలు, ఖోఖో, తాడు లాగటం వంటి ఆటలు నిర్వహించి గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని నింపాడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పున్నాల గణేష్ అనే యువకుడు సొంత ఖర్చుతో కార్యక్రమాలను నిర్వహించి బహుమతులు అందజేశారు. క్రీడలతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గాను స్లో బైక్ రేసింగ్ నిర్వహించారు. దీనిపై గ్రామస్తులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఏంద్రా మీరు ఇట్లా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో చేపల వేటకు వెళ్లిన చెక్క రమేష్ నీట మునిగి మృతి చెందాడు. గ్రామ శివార్లోని కుంటలో చేపలు పట్టేందుకు రమేష్ వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికింది. సర్పంచ్ సిబ్బందితో గాలింపు చేపట్టగా నీటి కుంటలో రమేష్ మృతదేహం లభ్యమైంది. తనతో తీసుకెళ్లిన చేపల వల కాళ్లకు చుట్టుకుని ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లుగా సర్పంచ్ తెలిపారు. హైదరాబాద్ నలువైపులా అందుబాటులోకి వస్తున్నాయి టిమ్స్ ఆసుపత్రులు. ఒక్కో దవాఖానాలో 1000 పడకలు, అద్భుతమైన స్పెషాలిటీ వైద్య సేవలు, అందరికీ నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ఎల్బీ నగర్ టిమ్స్ జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని భావిస్తున్న సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తుంది. 18 ఎకరాల్లో G+12 ఫ్లోర్లతో భవనాన్ని నిర్మాణం అవుతోంది. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఎల్బీ నగర్ టిమ్స్ ని తీర్చిదిద్దనున్నారు. ఈ నేపథ్యంలో టిమ్స్ నిర్మాణం ఏ దశలో ఉంది, ఎలాంటి సౌకర్యాలతో ఆసుపత్రి అందుబాటులోకి రానుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెరుగైన విద్య, వైద్యం ప్రతి ఒక్కరి హక్కు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వారికి నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే భాగ్యనగరానికి 4 వైపులా కూడా టిమ్స్ హాస్పిటల్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం సనత్ నగర్, ఎల్బీ నగర్ ఆల్వాల్లో టిమ్స్ ఆసుపత్రుల కన్స్ట్రక్షన్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే సనత్ నగర్ దాదాపు పూర్తవగా ఎల్బీ నగర్లో G+12 బిల్డింగ్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ దాదాపు గత 2 నెలలుగా అయితే పూర్తి వేగంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే కొనసాగిస్తున్నారు. స్ట్రక్చర్ అయితే ఏర్పడడం జరిగింది. అయితే లోపల ఇంటర్నల్గా ఏదైతే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 18 ఎకరాల్లో ఈ బిల్డింగ్ నిర్మిస్తుండగా అందులో 15 ఎకరాల్లో పూర్తిగా ఈ బ్లాక్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. 1000 పడకలతో టిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. దీంతో పాటుగా 200 పడకలతోటి పేషెంట్ అటెండర్లకు కావాల్సినటువంటి ధర్మశాలని, మరోవైపు ఆ హాస్పిటల్కి ఎదురుగా చూసినట్లయితే కనుక మార్చరీని సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హాస్పిటల్కి 3 వైపుల నుంచి ఎంట్రీలు ఇవ్వనున్నారు. మరోవైపు రోగులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ర్యాంప్ వాక్స్తో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే కనుక గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఓపీ, నార్మల్ ఓపీ కోసం, ఫస్ట్ ఫ్లోర్లో ఎమర్జెన్సీ ఓపీ కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆపరేషన్స్ థియేటర్లు అన్నీ కూడా 2nd ఫ్లోర్లో అందుబాటులోకి వస్తాయి. 6th ఫ్లోర్లో దీనికి కావాల్సినటువంటి ఏదైతే మెటీరియల్ ఉంటుందో వాటన్నిటి కూడా స్టోరేజ్ కావాల్సిన ఏర్పాటు అయితే చేస్తున్నారు. 4 ఫ్లోర్లు జనరల్ వార్డులు గాను, ఒక 2 ఫ్లోర్లు పెయిడ్ వార్డులు గాను ఉండనున్నాయి. మొత్తం ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా హాస్పిటల్ అయితే తీర్చిదిద్దుతూ ఉన్నారు. జూన్ నాటికి ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ దాదాపు 350 వరకు కూడా పడకల ICU బెడ్స్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బెడ్కి వెంటిలేటర్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్టుగా తెలుస్తుంది. అంటే మెడిసిన్స్ ఇవ్వడం, మెడికల్
మెడికల్ టెస్టులు వాటి రిపోర్ట్లు ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించేందుకు కావాల్సినటువంటి అత్యాధునిక టెక్నాలజీతో హాస్పిటల్ని అయితే రూపొందిస్తున్నారు. దీనికి బ్యాక్ సైడ్ 4 ఎకరాల్లో మొత్తం వైద్య కళాశాలను సైతం అందుబాటులోకి చెందినారు. ఏదైతే మహేశ్వరం మెడికల్ కాలేజ్ అని మనం చెప్తున్నాం, ఆ మహేశ్వరం మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఈ యొక్క టిమ్స్ ఆసుపత్రి, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి టిమ్స్ ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ ఈ సెంటర్ని ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్గా కూడా తీర్చిదిద్దనున్నారు. మిగతా దాదాపు 23 వైద్య విభాగాలు కూడా ఇక్కడ వైద్య సేవలు అయితే అందించున్నది. అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఈ హాస్పిటల్ లోపల కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో, అదేవిధంగా దీనికి సంబంధించి మరిన్ని సేవలు ఏమేమి అందుబాటులోకి రానున్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయని తెలిపేందుకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ నాగేంద్ర ఉన్నారు. హాస్పిటల్ లోపలికి వెళ్దాం ముందు, తర్వాత ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ నాగేంద్ర గారు మనతో ఉన్నారు. మరి ఇక్కడ ఏ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎలా సాగుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కన్స్ట్రక్షన్ లాస్ట్ ఒక 6 months చూస్తే చాలా వేగంగా సాగుతుంది. సో ప్రస్తుతం ఏ దశకు వచ్చింది అనుకోవచ్చు? ఈ ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్ని ప్రత్యేకించి గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఈ యొక్క కొత్తపేట హాస్పిటల్ను గ్యాస్ట్రోఎంట్రాలజీ సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దడం జరుగుతుంది. సనత్ నగర్ కార్డియాలజీ, ఆల్వాల్ న్యూరో సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా సూపర్ స్పెషలిస్ట్ సర్వీసెస్, దాంతోపాటు టీచింగ్ హాస్పిటల్ కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నది. ఎప్పటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, మా హెల్త్ మినిస్టర్ గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రి కంటిన్యూస్గా దీని మీద మానిటర్ చేయడం జరుగుతుంది. శరవేగంగా ఈ యొక్క భవన నిర్మాణ పనులు, తర్వాత ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ కానీ అన్ని రకాల పనులు చాలా తొందరగా జరుగుతుంది. ఇది June 26 వరకు అందుబాటులోకి రానున్నదని చెప్పి. ఏ విభాగాలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి? ఒకసారి హాస్పిటల్ మొత్తం పూర్తయిన తర్వాత ఎన్ని బెడ్స్తో దీని కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది? 23 డిపార్ట్మెంట్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. అందులో బేసిక్ స్పెషాలిటీస్, ఎందుకంటే టీచింగ్ హాస్పిటల్కి అనుబంధంగా ఉంది కాబట్టి బేసిక్ స్పెషాలిటీసు మరియు సూపర్ స్పెషాలిస్ట్ సేవలు అందుబాటులోకి రానున్నవి. మహేశ్వరం మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఇది ఉంటుంది. మరి మెడికల్ కాలేజ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఇది మెడికల్ కాలేజ్కి అనుబంధమైనటువంటి హాస్పిటల్గానే ఉంటుంది. ఇదే ప్రిమిసెస్లో ఒక పక్కకు 4.5 ఎకరాలు అందుబాటులో ఉంది. దానిలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరగడం, దీనివల్ల మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఒకటే దగ్గర ఉండడం వల్ల పిల్లలకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత కాలేజీలో క్లాసులకు, హాస్పిటల్లో కాలేజీలకు అందుబాటులో ఉంటుందని ఇదే ప్రిమిసెస్లో కాలేజ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1000 పడకలకు సంబంధించి ఆపరేషన్ థియేటర్లు ఎన్ని ఉంటాయి? ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ కూడా 1000 పడకలు ఉంటాయి. ఇందులో 300 బెడ్స్ ఐసీయూ అంటే ప్రత్యేకంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 300 అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి స్థాపించబడుతుంది. దాంతోపాటు 18 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 8 మైనర్ ఆపరేషన్ థియేటర్లు కూడా ఉంటాయి. దీనివల్ల అన్ని స్పెషలిస్టులకు అందుబాటులో థియేటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ప్రత్యేకంగా అంటే ఫెసిలిటీస్ ఇక్కడ కొత్తగా అందుబాటులోకి వచ్చేవేంటి? పేషెంట్లకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెడ్స్ కానీ, తర్వాత రూమ్స్ కానీ, ఐసీయూస్ కానీ అన్నీ కూడా కార్పొరేట్కు ధీటుగా అందుబాటులోకి రానున్నవి. దాంతోపాటు అత్యాధునికమైనటువంటి పరికరాలు, తర్వాత ఎంఆర్ఐ మిషన్స్, 3.25 టెస్లా ఎంఆర్ఐ మిషన్స్, క్యాత్ ల్యాబ్స్, రేడియేషన్ ఆంకాలజీకి కావాల్సినటువంటి పరికరాలు, ఎక్స్రే మిషన్స్, అన్ని రకాలటువంటి అత్యాధునిక పరికరాలు ఏ కార్పొరేట్ హాస్పిటల్కు తీసిపోనట్టుగా మన ఈ టిమ్స్ హాస్పిటల్ రూపొందించుకున్నది. ఇక్కడ రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు పేషెంట్స్కి అందించడానికి కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఇలాంటివి ఇవ్వడానికి ఏదైనా టెక్నాలజీ ఉందా? ఈజీగా ఓపీ సిస్టమ్ అనేది ఏమైనా చేస్తున్నా? ల్యాబ్ గురించి మాట్లాడుకుంటే దీనికి న్యూమోటిక్ ట్యూబ్ సిస్టమ్ అనేది ఉంది. దీనివల్ల శాంపుల్స్ ఇమ్మీడియట్గా చేరవేత్తలకు రిపోర్ట్లు కలెక్ట్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. HMIS సేవల వల్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ, ఓపీ రిజిస్ట్రేషను, తర్వాత ఆఫ్లైన్ రిజిస్ట్రేషను, తర్వాత స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ద ఓపీ, ఐపీ అన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయడం జరుగుతుంది. అటెండర్స్కి ఉండడానికి ఒక వసతి కల్పాలని చెప్పేసి ఇందులోనే ధర్మశాల కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దానివల్ల అటెండర్స్ బయటికి పోవడానికి వీలు లేకుండా మనకు ఇక్కడే అందుబాటులో రానున్నది. ఒకసారి ఇక్కడ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఇప్పుడున్న పెద్ద హాస్పిటల్ మీద బర్డెన్ తగ్గడంతో పాటు చుట్టుపక్కల నుంచి ఎలాంటి పేషెంట్స్ ఇక్కడికి వచ్చి మంచి సేవలు పొందే అవకాశం ఉంటుంది? ఇది మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. విజయవాడ హైవేలో ఉంది. దీంతోపాటు నాగార్జున సాగర్ హైవే కానీ,
బెంగళూరు హైవే కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి థిక్లీ పాపులేటెడ్ ఎల్బీ నగర్, నాగోల్ అండ్ హయత్ నగర్ ఇవన్నీ థిక్లీ పాపులేటెడ్ ఏరియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందంటే మంచి వైద్యం అందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియాలో ఉంది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడనే అందుబాటులో ఉండడం వల్ల ఉస్మానియా గాంధీకి బడెన్ తగ్గడం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కాదు కాబట్టి ఇక్కడ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం అయితే 6th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ పెయిడ్ రూమ్స్ ఎక్కువగా ఉన్నాయి. హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ కోసం పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా టెంపరేచర్ స్థాయి పెరిగింది అంటే వెంటనే ఈ సెన్సార్లు వీటిని గుర్తిస్తాయి. ఆ తర్వాత ఇవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి స్ప్రింక్లర్ అంటే వాటర్ని అయితే స్ప్రింకిల్ చేస్తాయి. ఎక్కడ మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం సెన్సార్ సిస్టమ్తో ఆటోమేటిక్గా అటు ఫైర్ కావచ్చు, ఇంకా మిగిలిన సదుపాయాలు అవుతున్నాయి అవన్నీ కూడా ఏర్పాటు చేసినా అది భవిష్యత్తు 100 ఏళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని అలాంటి కన్స్ట్రక్షన్ అయితే టింగ్స్ హాస్పిటల్ కొనసాగుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న నామినేషన్లు స్వీకరించి అదే రోజు ఎన్నిక చేపడతామని బీజేపీ రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ నెల 20న ఎన్నికైన వారి పేరు ప్రకటిస్తామని వెల్లడించారు. 50 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావడంతో జాతీయ అధ్యక్ష ఎన్నిక చేపడుతున్నామని వివరించారు. బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు ఆయన ద్వారా తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్కారం. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపికకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు. ఏంటి ఈ ప్రక్రియ? ఎప్పుడు దీనికి సంబంధించిన అధ్యక్ష ఎంపికకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ, తుది ఎంపిక, అదేవిధంగా మొత్తం ప్రక్రియకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు జరగబోతుంది? భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. 19వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. కనీసము 5 రాష్ట్రాల నుంచి 20 మంది చొప్పున రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కానీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కానీ ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 19వ తేదీ నాడు మరి నామినేషన్లు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలకు నామినేషన్ ఉంటుంది. 4 నుంచి 5 గంటలకు స్క్రూటినీ, 5 నుంచి 6 గంటల వరకు మళ్ళీ విత్డ్రాయల్కు అవకాశం. 6:30 తర్వాత విషయం జాతీయ ఎన్నికల అధికారిగా వచ్చిన దాని మీద ప్రకటన చేయడం జరుగుతుంది. 20వ తేదీ నాడు ఆ రోజు అభ్యర్థి ప్రకటన అనేది జాతీయ కౌన్సిల్ సమక్షంలోనూ ప్రధానమంత్రి గారు స్వయంగా సభలో పాల్గొంటారు. అందులో నేను ఎన్నికైనటువంటి అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఇంత ప్రొలాంగ్డ్ గా ఇంత కాలం పాటు వాయిదా వేస్తూ ఎందుకు ఈ రకంగా జరిగింది అనుకో? అంటే మీరు అన్నట్టుగా ఉత్కంఠత పెరిగింది. పార్టీ రోజు రోజుకు ఇవాళ పెరుగుతూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఇవాళ రూపాంతరం చెందింది. 14 కోట్ల మంది సభ్యులైన పార్టీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంతా కూడా వ్యవస్థీకరంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. పోలింగ్ బూతులు కమిటీలు జరిగినాయి. 10 లక్షల పైన పోలింగ్ బూత్ కమిటీల్లో 90% పోలింగ్ బూతుల కమిటీలు పడ్డాయి. అదే రకంగా 17,000 మండల అధ్యక్షుల ఎంపికలో దాదాపు 16,000 వరకు మండల అధ్యక్షులు పూర్తయిపోయింది. 1000 పైన ఉండే జిల్లా అధ్యక్షుల్లో 900 పైన జిల్లా అధ్యక్షులైంది. 37 రాష్ట్రాల అధ్యక్షుల్లో 30 రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాం. ఒక సామాన్య బూతు కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతీయ పార్టీలు లేదా కొన్ని కుటుంబ పార్టీలు ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎవరు అధ్యక్షులుగా ఉండాలా, ఎవరు ఈ బాధ్యతలు తీసుకోవాలని వారు నిర్ణయించుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. ఎందుకంటామంటే అన్ని పార్టీలకు భిన్నంగా నేను ఎన్నికల అధికారిగా చూస్తాను. అంతా కూడా ఆన్ రికార్డు. సభ్యులు 14 కోట్ల మంది సభ్యుల రికార్డు ఉంది, క్రియాశీలక సభ్యుల రికార్డు ఉంది, బూత్ అధ్యక్షుల రికార్డు ఉంది. ఇవన్నీ కూడా ఎన్నిక అయిన తర్వాత నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ అంతర్గత ప్రజాస్వామికంగా మరి జరిగేటువంటి ప్రక్రియ ఒక కేవలం అది బీజేపీలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆ ఉత్కంఠకు తెరలేపాం. జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగబోతున్నది. అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి వ్యక్తి అధికార బాధ్యతలు ఎప్పుడు చేపట్టబోతారు? అదే సందర్భంలో దీన్ని మీరు పార్టీ పరంగా దీన్ని రాటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా, లేదా ఇదే ప్రక్రియ పూర్తవుతుందా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఆ ఎన్నిక ప్రకటన చేసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జేపీ నడ్డా గారు ముఖ్యులతో వారిని ప్రకటించిన తర్వాత అధ్యక్షుని వారిని ఆఫీస్లో కుర్చీలో కూర్చోబెట్టి మరి ఆ రకమైనటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత జాతీయ స్థాయి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో దీన్ని రాటిఫై చేసి దాన్ని ప్రకటించడం జరుగుతుంది. అక్కడి నుంచి కానీ ఎన్నికైన మరుసటి నుంచి బాధ్యతలు కొనసాగిస్తారు. బట్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో దాన్ని మళ్ళీ
రాటిఫై చేయడం అని జరుగుతుంది. అక్కడ అందరికీ కూడా విషయం చెప్పడం జరుగుతుంది. 1000 మంది ఈ యొక్క 20వ తేదీ నాడు జరిగేటువంటి ఆ ప్రకటన సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా ప్లస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళందరి సమక్షంలో ఈ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రకటన జరుగుతుంది.